హలో గైస్. నేను తాంజానియా కంట్రీకి వచ్చాక జరుగుతున్న మొదటి తెలుగు ఫెస్టివల్ అనమాట ఉగాది. గుడికెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయి రూమ్ నుంచి నడుచుకుంటూ గుడికైతే వెళ్ళిపోతున్నాను. రూమ్ నుంచి గుడి వాకబుల్ డిస్టెన్సే. ఒక 10-15 మినిట్స్ నడిస్తే చాలు. నడుచుకుంటూ అయితే గుడికెళ్ళిపోయాను. గుడికెళ్ళాక అక్కడ దర్శనం చేసుకొని ఒక అర్చన ఉగాది పచ్చడి అండ్ పులిహోర అయితే తినేసాను. తినేసి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చుని అటు నుంచి పక్కనే ఉన్న చౌపట్టి అనే ప్యూర్ వెజ్ ఇండియన్ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయాను. అక్కడికెళ్ళి మెనూ కార్డ్ ఇచ్చారు. మెనూ చూస్తే కనుక రేట్లు చూస్తే కనుక అన్ని 15,000, 18,000, 20,000 ఉంటాయి. మా ఖర్చులన్నీ ఇక్కడ వేలల్లోనే ఉంటాయి. అండ్ అయితే నేనైతే సండే స్పెషల్ రోజు పూరి కూర పొంగల్ ఉన్నాయి అంటే పూరి అండ్ పొంగల్ ఆర్డర్ ఇస్తే పొంగల్ అయితే లేదు కంప్లీట్ అయిపోయింది అన్నారు. సో సాంబార్ అయితే ఆర్డర్ ఇచ్చాను. 2 టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ తర్వాత ఒక కాఫీతో ఫినిష్ చేశాను. కాఫీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బిల్ అయితే 27,000 అయింది. బిల్ కట్టేసి అటు నుంచి అటు మళ్ళీ నడుచుకుంటూ ఔరా మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు మన సల్మాన్ బాయ్ది సినిమా అయితే రిలీజ్ ఉంది. సికిందర్ మూవీ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో. సో ఇక్కడ షో ఉంది అనగానే ఔరా మాల్కి వెళ్ళిపోయాము నడుచుకుంటూ. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 15,000 షిల్లింగ్స్ అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 500 రూపీస్ టికెట్ వచ్చేసి. సో మేము ముగ్గురం ఉన్నాము. 45,000 స్పెండ్ చేసి 3 టికెట్స్ అయితే తీసుకుని మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది అనేది కూడా నా ఛానల్లో రివ్యూ అయితే పోస్ట్ చేశాను. చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. అండ్ మూవీ చూసేసాక రూమ్కి వెళ్ళిపోయి ఒక కొంచెం రెస్ట్ తీసుకుని అట్నుంచి అటు పటేల్ సమాజ్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయాను. మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఉగాది ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. అక్కడికి మన తెలుగు పంతులు గారు వచ్చి ఏ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నా రాశి గురించి కూడా చెప్పారు. అది తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆ తర్వాత లైన్ లో ఉండి దేవుడికి దండం పెట్టేసుకుని తర్వాత భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇక్కడ తాంజానియాకి వచ్చాక ఫోర్ వీక్స్ తర్వాత మంచి తెలుగు ఫుడ్ అయితే తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో కుమ్మ అవతల పడేసాను ఐటమ్స్ అన్ని. తర్వాత పాన్ వేసుకుందాం అని చెప్పేసి 2000 షిల్లింగ్స్ ఇచ్చి నా నోరుని నేనే చెడగొట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ విధంగా నా ఉగాది డే అయితే కంప్లీట్ చేసుకున్నాను తాంజానియాలో.